సంఘము కూర్చోండవచ్చును. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు స్తోత్రములు దేవా. కాలములు సమయములు మీ స్వామి అందించుకొనుచు, సమస్త మీ దృష్టికి ఇష్టముగాను, మీ నామానికి మహిమకర్మగాను జరిగించుచు, గడిచిన కాలమంతయు మీ ప్రేమలర్తము చోట మమ్మల్ని దాసిక్షేమ జీవులుగా ఉంచిన దేవా వందనములు. అయ్యా, నేటి దినము ప్రభా నీవు మాకు ఇచ్చినటువంటి ప్రభా గొప్ప భాగ్యము కనుక నేటి దినము నీ సన్నిధిలో ఏకీభవించి ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరుచున్నాము, ఆరాధన ద్వారా కనపరుచున్నాము. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థము, నా మాటల ప్రయోజనం తండ్రి. మీరు మాట్లాడితే సమస్తము నిర్మించబడ్డవి. మీరు మాట్లాడితే తండ్రి సమస్తము కలుగుతుంది కనుక ఘనమైన సంగతిలో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి నా నోటికి నోరై ఉండండి, నా పెదవులకి కోరై ఉండవు దేవా. తండ్రి ఆనాడు ప్రభా తండ్రి యెషయా గారు తండ్రి మీ సన్నిధానములో మొరపెట్టి ఉండగా, అపవిత్రులను అపవిత్రులను పెదవుల గలవాడు తండ్రి మొరపెట్టి ఉండగా, మండుచున్నటువంటి బలిపీఠం మీద అగ్ని తన పెదవులు కాకించి ప్రభా నీ పాపములు ప్రాయశ్చిత్తమాయెను, నీ పాపము తొలగిపోయిందని సెలవించినట్లు దేవా ఆయన నోడని ప్రభా నీ జనన మరణ పునరుత్థాన సంగతులు ప్రకటించినట్లు నేడు దినమందు ప్రభా నీ బిడ్డలు బట్టి ఘనమైన సంగతులు మీరు మాట్లాడమని తండ్రి, మీ ఘనమైన సంగతులు మాట్లాడుతూ ఉండగా ప్రభా అవిశ్వాసులు వారికి విశ్వాసంలో కలిగించము తండ్రి. బలహీనతలో ఉన్న వారి బలహీనతలను చూపించము తండ్రి ప్రభా. ఆదరణ లేకుండా ఆదరణను గురించండి దేవా. అయ్యా గద్దింపుకు తండ్రి లోబడినటువంటి వ్యక్తులు గద్దింపులను గురించమని ప్రభా నేను మాట్లాడుతున్న ప్రయోజనం కనుక తండ్రి యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే గురించున్నారో అందరి జీవితంలో ఆశీర్వాదము దీవులను గురించుకుంటుంది బలపరిచి ఇదిగో తండ్రి మందిర ఆవరణలో తండ్రి ప్రభా ఇదిగో ప్రభా ఇవ్వబడినటువంటి ఈ యొక్క ప్రభా మైక్ ద్వారా ఎందరైతే గురించున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదము దీవులను గురించుకోమని, రక్షణ వారికి రక్షణ, రక్షణ వారికి రక్షణ గురించుకోమని మరుగుపరిచి మీరు మాట్లాడమైన యేసయ్య నామం కంటే ప్రార్థన చేయించున్నాడు మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుని దేవుని యొక్క మహాత్ములను బట్టి ప్రతి వారం రాణి ఉండేది. ఈరోజు రాణి లేకపోవడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో ఒక వారం తప్ప ఎప్పుడో ఒక వారం అంటే ఏదో ఒక సమయంలో అర్జెంట్ అయితే తప్ప ఎప్పుడు మానేది కాదు. మరి రాణి లేకపోతే నిజంగా బాధగానే ఉంది. ఏదైనా అర్జెంటు అవసరము జాబ్ పని మీద అయితే తప్ప మరి మానేది కాదు. ఏదైనా మనందరూ గడిచిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వచ్చే వారం మన మందిరం ఉండేటట్టు ప్రార్థన చేయండి. సరే, గత వారం దేవదేవుడి సన్నిధిలో మనం మొదటి వారంగా దేవుడు వాగ్దానాన్ని ఏ విధంగా ఇస్తాడో నేర్చుకున్నాం. వాగ్దానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగతంగా చేసే వాగ్దానం చాలు మనం ధ్యానం చేయటానికి, ఒక వచనం చాలు. అమ్మ చదివి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా నీ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే చాలు. ఏం చేస్తారంట దేవుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా చదవండి. మళ్ళీ అంతర్గత ఒకసారి చదవండి. ఆ మాట చాలా ఈ సంవత్సరానికి ఇంపార్టెంట్ అయినటువంటి ఏం రాస్తున్నారు? 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. ఏమని చెప్తున్నాడు అక్కడ దేవుడు? ఈ వాగ్దానములు ఎన్నైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంట? నెరవేరుస్తాడు. రెండోది ఏం చెప్పాం? ఏం చెప్పాం? యోహాను 15 అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు బహుగా ఫలించిన వాళ్ళ తండ్రి మహిమ పరచబడును. మూడోది దాని పక్కన రాసుకోండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 28:1 ఏం చెప్తున్నాడు దేవుడు? సమస్త జనుల కంటే దేవుడిని ఏం చేస్తారంట? హెచ్చిస్తాడు. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు? చెప్పండి. ఎప్పుడు హెచ్చిస్తాడు? మాట శ్రద్ధగా ఇన్ని ఏం చేయాలి? వదిలేయాలి. అంతే కదా? ఏం చేయాలి? వదిలేయాలి. విని వదిలేయాలి. చెప్పిన చాలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ చెప్తాడు నీకు రోగం ఉంది, ఈ మెడిసిన్ వాడాలి. నాకు చెప్తాడు ఈ విధంగా నీకు మెడిసిన్ వాడాలి. ఓకే విన్నాను కనుక ఇక నేను ట్యాబ్లెట్ వేసుకోను అంటే ఏమవుద్ది? మెడిసిన్ అది పనిచేస్తుందా? పని చేయాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా డాక్టర్ ఏ గైడ్లైన్స్ అయితే ఇచ్చాడో
ఏ ఇండక్షన్ అయితే ఏ విధంగా అయితే నడవాలని చెప్పాడో ఆ విధంగా వేసుకొని దాన్ని యూజ్ చేస్తే మాత్రమే ఏమవుద్ది, తగ్గిపోద్ది. ఇప్పుడు రాబోయే సంక్రాంతి ఏదేం చెప్పి అందరూ ఏం చేస్తాం, అందరూ చికెను అట్లా తిరగమాన. ఎందుకని 3 రోజులు సరే మనం చేసినా చేయకపోయినా చేస్తున్నా, చేసిన వారు లేకపోయినా తిరగానే ఏమవుద్ది, మనకి తినగానే ఏమవుద్ది, గ్యాస్ ఫామ్ అవుద్ది. ఇక్కడ జాగ్రత్తగానండి, ఇదేంటి లోపల సంగతులు చెప్తాను. దేవుడు చెప్పాడు, సృష్టిని చూసి కూడా దేవుడి సంగతులు మనం నేర్చుకోవచ్చు. చూసినటువంటి మనము గ్యాస్ ఎక్కువగానే ఏం చేస్తాం, మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం. ట్యాబ్లెట్ వేసుకుంటూ ఒకవైపు నుండి మరలా మిరపకాయ బజ్జీలు, బాగా డోస్ వేసినటువంటి మసాలా కర్రీలు తింటే గ్యాస్ ఏమవుద్ది, ట్యాబ్లెట్ వేసుకున్నావుగా తగ్గట్లేదు. ఎందుకని ట్యాబ్లెట్ వేసుకుంటూ కూడా నాటిని మనం ఏం చేయాలి, కొంతకాలం వాటిని దూరంగా ఉండాలి. ఎటు దూరంగా ఉండాలి, గ్యాస్ తగ్గాలి అంటే. గ్యాస్ ట్యాబ్లెట్ ఒక పక్క వేసుకుంటాం, మంచి దిట్టంగా పట్టించినటువంటి మిరపకాయ బజ్జీ ఒక పక్క. గ్యాస్ ట్యాబ్లెట్ ఒకవైపు వేసుకుంటాం, బాగా భవానీ అవుతుంది ఏంటి, మిరపకాయ బజ్జీకి బాగా ఇష్టమా అమ్మా, మిరపకాయ బజ్జీ బాగా తింటా ఒకవైపు నుంచి. అలాగే బాగా మసాలా తట్టించినటువంటి కర్రీ ఒకవైపు నుంచి, బిర్యానీ దాంట్లో కర్రీ ఒక నుంచి తప్ప అది మాత్రం అవ్వదు. అలాగే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు నా మాట వింటూ వినాలి. ఒకటి మొట్టమొదటిగా ఏం చేయాలంటే, కొన్ని చేయకూడనటువంటి పని ఏం చేయాలి, మనం అవాయిడ్ చేయాలి. వాటి వైపుకి మనం వెళ్ళకూడదు, అటువైపుని వాటిని టచ్ చేయకూడదు. దేవుడు చెప్తున్నాడు శ్రద్ధగా నా మాటను. శ్రద్ధ, దేవుడు 3 సంగతులు శ్రద్ధగా గురించి కొన్ని సంగతులు చెప్పాడు. శ్రద్ధ అనే అంశం గురించి నేను చెప్పట్లేదు. 19వ అధ్యాయం చెప్తున్నాడు, శ్రద్ధగా నా మాట అంటే నీవే నా స్వాచ్ఛం, నేనేమో ఉన్నాను, నిన్ను సొంతంగా అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాడు నిర్మాకాండ 15:26 ఏమంటాడంటే, నీవు నిన్ను శ్రద్ధగా నా మాటకి ఇంటికి, ఇదిగో చూస్తున్నారు కదా, వీళ్ళకు ఆటంకంగా ఉండే ఏ ఆటంకము, ఏ రోగము, ఏ బలహీనత, ఏ శ్రమ నీ మీదకి రాదు. శ్రద్ధ. దేవుడు చెప్తూ ఉన్నాడు శ్రద్ధగా మాట విను. శ్రద్ధగా మాట విన్నటువంటి మన అందరి జీవితాల్లో కూడా ఏం చేయాలి, వాక్యాన్ని అనుసరించి నడిసే వ్యక్తుల్లా బ్రతకాలి. దేవుడు చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చదివినటువంటి మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అందరూ చదవండి, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చదవండి. బైబిల్ లేని వాళ్ళు కూడా వాళ్ళు చదువుతుంటే వాళ్ళ పక్కన ప్రజలు కలపండి అమ్మా. చాలు. ఏం చేయాలంట, హెచ్చింపు కావాలా వద్దా, ప్రతి విషయంలో మనం ఏముండాలని కోరుకుంటాం, వెనకాల ఉండాలని కోరుకుంటామా, వెనకాల బ్రతకాలని కోరుకుంటామా, వెనకాల ఉండాలని కోరుకోము. వెనకాల బ్రతకాలని ఏదో బ్రతుకుతున్నాం అన్నట్లు బ్రతుకు మనమే ఉండాలని కోరుకోము. మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడిని ఏం చేస్తాం, ప్రభావం మనం ఆశీర్వదించు అని చెప్తాం. ఇంకో మాట దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. మనలో ఒక డౌట్ అడిగాడు. ఏమని డౌట్ అడిగాడు అంటే, మన ప్రయత్నం మనం చేయాలి కదా, ప్రయత్నం చేయకుండా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. దేవుని వాక్యం తెలుస్తుంది, ప్రయత్నం చేయాలి. ఆదాము దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఈ భూలోకమునకు, ఏదోను తోటను సేద్యపరుచుటకు. ఏం చేయడానికి తీసుకొచ్చాడంట, పని చేయొద్దని దేవుని వాక్యం తెలియజేట్లా, పని చేయాలి. కానీ ఎట్లా ఉండాలి, యెహోవా మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడుతూ చేయాలి. దేవుని మీద ఆధారపడుతూ పనిచేస్తే దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు నరుల కష్టం వల్ల అధికము. నీ కష్టంతో, నీ ప్రయాసంతో నువ్వు ఏదేదో పాపులు ఆడదాం, ఏదేదో పని చేద్దాం అనుకున్నది ఏమవుద్దంట, ఏమవుద్ది, అధికమవ్వాలి అంటే ఎవరిదాన్ని, దేవుడే చేయాలి. నువ్వు హెచ్చించబడాలి అంటే, హెచ్చింపుగా ఉండాలి అంటే, ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే, ఉన్నతంగా దేవుడిని నువ్వు నియమించాలి అంటే నీ ఆధారం ఎవరమ్మా, ఎవరో నిజంగా. అందుకే దావీదు గారి గురించి ధ్యానం చేస్తుంటే కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి. దావీదు గారి గురించి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయించారు. చూద్దాం ఒకసారి. చూడండి, 2 సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. 2 సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధము జరిగిన దావీదు అంతకంతకు ఏమైనా ప్రబలిను, సౌలు నేర్చలేదు. వీళ్ళిద్దరూ రాజులే. ఎవరు వీళ్ళిద్దరూ రాజులే. వీళ్ళ గురించి కొంచెం సేపు ఆగుతాం. ఇక్కడ
కొంచెం సేపు ఆగుతాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మాట శ్రద్ధగా విను. శ్రద్ధగా ఉంటే నేను ఏం చేస్తా? నేను హెచ్చిస్తాను. ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారందరిలో, నీతో ఉన్నటువంటి వారందరిలో కంటే నీవే ఎక్కడ ఉంటావు? హెచ్చైన స్థానంలో ఉంటావు, ఉన్నతమైన స్థానంలో ఉంటాం. మీకు చాలా మార్లు చెప్తూ ఉన్నాను. దేవుడికి మన జీవితాన్ని ఇస్తే దేవుడు ఇప్పుడు రుణస్తుడు కాదు. దేవుడికి మనం సమీపిస్తే దేవుడు ఇప్పుడు రుణస్తుడు కాదు. దేవుడి పని నిమిత్తము, దేవుడి పని కొరకు మనం ధనాన్ని ఇస్తే దేవుడు ఇప్పుడు రుణస్తుడు కాదు. ఏ మనిషికి ఎప్పుడు ఆయన అంటాడు, నీ వాక్యం నాకు ఎట్లా ఉంది? నా పాదములకు దీపములైంది. నా వాక్యము నీ వాక్యము నా పాదములకు వెలుగైనది. నీ వాక్యము లేకపోతే నాకు ఎట్లా నడవాలో తెలియట్లేదు. నీ కట్టడం లేకపోతే నేను ఎట్లా బ్రతకాలో నాకు అర్థం అవ్వట్లేదు. నీ వాక్యము కనుక చదవకపోతే నా జీవితం ఎంతో అంధకారం అయిపోతూ ఉంది. నీ మాట లేకపోతే నేను ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో అర్థం కాని స్థితిలో నేను జీవిస్తూ ఉన్నాను. నీ మాటే నాకు ఆధారము. నీ మాట ఎందుకు ఆధారము? ఇంటానికి అది విని దాని ప్రకారంగా అలా ఉండేవాడి జ్ఞానం లేని వ్యక్తిగా బ్రతికేవాడిని. ఆయన ఎంత జ్ఞానం గలవాడు అంటే 139 కీర్తనలు, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసిన విధానం చూడక నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. ఎట్లా కలుగుతుందంట? ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. అంత జ్ఞానపూర్వుడుగా మార్చబడ్డాడు. నీ వాక్యం చదివినటువంటి వ్యక్తులు, మీకు చాలాసార్లు చెప్పాను కదా, థామస్ ఎడిసన్ అల్వా, ఎవరైనా తెలిసి మాట? ఎవరైనా మంచి జ్ఞానవంతుడు కదా. చిన్నప్పుడు స్కూల్లో చేరితే స్కూల్లో టీచర్ దండం పెట్టేశారంట, అమ్మా ఈ కొడుకుని మేము స్కూల్లో మేము చెప్పలేము, ఆయన చెప్పినట్టు జ్ఞానం గల పనులు ఏంటి అంటే కోడి పొదగడం చూసి కోడి గుడ్లను పొదుగుతుంది, నేను కూడా పొదుగుతానని చెప్పి గుడ్లను తీసుకెళ్ళి పక్కన వేసుకుని పొదిగితే వాసన కొడితే తండ్రి కొట్టాడంట. తండ్రి కొట్టాడు. అటువంటి వ్యక్తికి బైబిల్ చేతికిస్తే నేను లోకంలోకి వెలుగయ్యున్నాను అనే ఒక పదాన్ని తీసుకొని బల్బును కనిపెట్టాడు. ఆయన ఏం కనిపెట్టాడమ్మా? ఈరోజు వెలుగు మధ్యలో అంటున్నాడు ఆయన, దేవుడు నా హృదయంలో వెలుగును నింపాడు, నేను అనేకులకు వెలుగును నింపాను. దేవుడు బిడ్డలారా, మనకి జ్ఞానం కావాలి అంటే, జ్ఞానం నేర్చుకోవాలి అంటే, దేవుని సంగతులను పరిశోధన బైబిల్ మనం ధ్యానం చేస్తూ ఉంటే, దావీదు గారు అన్నట్టు నాకేమవుతే నాకు మెదడు దొరికినట్టు. కొంతమంది తెలుగులో ఏమంటారు, వీడికి ఎవరైనా తెలుగు లేని వాడిని వీడికి మెదడు లేదురా బాబు అంటారు. దావీదు గారు ఏమంటున్నారు? నాకు కొవ్వు మెదడు దొరికినట్లు, నాకు బలం వస్తుంది నీ వాక్యము, నాకు బలం వస్తుంది నీ వాక్యము. వాక్యం వింటేనే నాకు బలం వస్తుంది. నేను వాక్యము దొరకకపోతే నేను బలహీనుని అయిపోతా, నేను కలత చెందుతాడు ఆయన. వాక్యం ఎప్పుడైతే చదువుతున్నాడో, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో, కొత్త కొత్త సంగతులను తన జీవితంలో తన బ్రతుకులో బతకవలసినటువంటి సంగతులను ఎన్నెన్నో తన జీవితంలో పొందుకున్నటువంటి వ్యక్తిగా దావీదు గారిని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా నమ్మకమైన వాడువు నీవే, నీవు తప్ప మరి నాకు ఎక్కడ ఆధారం ఏది లేదు. అయ్యా నన్ను చూస్తేనే నిజంగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతుందయ్యా. నా జీవం ఇంటికి ఒక గొప్ప నాయకుడు వస్తూ ఉంటే, గొప్ప వ్యక్తి వస్తూ ఉంటే, ఆ వ్యక్తి మధ్యలో నా కుమారుడు చెప్పి చెప్పటానికి కూడా ధైర్యం బ్రతుకుతూ ఉన్నానయ్యా. నా స్థితి అది. అటువంటి స్థాయి నుండి ఎవరో ప్రాయంలోకి వచ్చిన తర్వాత నా సహోదరులు నన్ను హేళన చేశారు, అవమానకరంగా మాట్లాడారయ్యా. అయ్యా వివాహం అయిన తర్వాత నా భార్య నాకు సరైనటువంటి విలువ లేదు, బిడ్డలు పుట్టిన తర్వాత నా బిడ్డలే సరైనటువంటి స్థానంలో నిలపలేదు. కానీ దేవా నీవు నన్ను నిత్యం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నావు. ఆయన ఏమవుతున్నాడు? అంతకంతకు మూడవ దేవతలు ఏముందమ్మా? మూడవ అంతకంతకు ఏమైనట్టు ఆయన ప్రబలటం అంటే ఏంటి? పెరిగిపోతూ ఉన్నాడు. అంతకంతకి పెరిగిపోతూనే ఉన్నాడు. అంతకంతకు వృద్ధిలోకి వస్తూనే ఉన్నాడు. సౌలు కుటుంబం అయితే ఏమైంది? అంతకంతకు నీరసిల్లేదు, తగ్గిపోతూ వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుడి రోజు తెలియజేస్తున్నాడు, ఇద్దరు రాజులే. ఒక ఆయన గొర్రెలు కాసుకునే ఆయన, ఒక ఆయన గాడిదలు అడుక్కునే ఆయన. కామరాపురం నుంచి రామాపురం వచ్చేసాడు. ఇప్పుడు ఊరు వచ్చాను కనుక బండి నా జ్ఞానం చేస్తాను. బండిలో పెట్రోల్ అయిపోయిన తర్వాత నడిపించారు అనుకోండి, అది బండి లేదు అనుకోండి, అప్పుడు ఎవరి జ్ఞానం అది ఎవరి జ్ఞానం? ఎవరి శక్తి? నా వల్ల ఏది నేను చేశాను అనుకో, నా శక్తి ద్వారా కనపడుతుంది ప్రభా. ఇప్పుడు నేను ఆ జీవితంలో చేసే ప్రతి కార్యం కూడా ఎలా అంటాడు దేవుడు? ఎలా జరగాలంటాడు దావీదు గారు? అయ్యా నేను ఎక్కలేను, నా స్థాయికి అందదు, నా అందదు, నేను నమ్మలేను, నమ్మటానికి శక్యం కానటువంటి స్థితిలో నన్ను ఎప్పుడైతే నిలబెడతావో అప్పుడు నేను దేవుడు నన్ను ప్రభా నాకు బలం ఇంకా చేకూరుతుంది ప్రభా, ఇంకా నీ గురించి నేను చెప్పగలను. నిజంగా చూడండి, మనందరి జీవితాల్లో, అందరి బ్రతుకుల్లో ఒక్కొక్కసారి ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనము
పరిస్థితుల్లో ఊహించుకోవడానికే తప్ప నిజ జీవితంలో జరగని సంగతులు దేవదేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. అదే అంటూ ఉంటాడు దావీదు, అయ్యా ఎక్కలేని తెత్తికి నన్ను ఎక్కించు, నేను ఊహించడానికి కూడా కందనటువంటి పరిస్థితులు నిలబెట్టి తండ్రి నువ్వు నన్ను స్థిరపరిచావన్న విషయాన్ని నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోము, జ్ఞాపకం చేయడానికి నాకు కృపను ఇచ్చుకోబో అని చెప్పి దావీదు గారు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ అదే అధ్యాయము 5వ వచనంలో చూడండి ఏమంటాడు, అది 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమంటాడు అదే మాట. 5వ అధ్యాయం 10వ వచనం దావీదు ఏం చేశాడంట, మొదటి వచ్చి 3వ అధ్యాయం 5వ అధ్యాయానికి ఏమైంది, ఇంకా విరిగిపోయాడు, ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు, ఇంకా ఉన్నతమైన స్థానంలో దేవదేవుడు నిలబెట్టి ఉన్నాడు, ఇంకా ఉన్నతమైన స్థానంలో దేవుడు ఏమిచ్చాడు, అతన్ని నియమించాడు, అంతకంతకి తెలుస్తున్నాడు, అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు, అంతకంతకు ఉన్నతమైన స్థానంలో దేవదేవుడు నిలబెడుతూ ఉన్నాడు, అనేకులకు ఆశ్రయకరంగా దేవదేవుడు నియమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ దేవదేవుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనములో చెబుతున్నాడు, శ్రద్ధగా నా మాట వింటే, శ్రద్ధగా నా మాటను నీవు అంగీకరించగలిగితే, శ్రద్ధగా నేను చెప్పే మాట పట్ల హృదయంలో చోటు ఇవ్వగలిగితే, శ్రద్ధగా నేను చెప్తున్న మాట ప్రకారం నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే, శ్రద్ధగా చెప్తున్న మాట పట్ల నువ్వు ఆసక్తి కలిగి దేవుడు చెబుతున్న నా జీవితంలో నెరవేరుస్తాడని నేను నువ్వు నమ్మగలిగితే, నమ్మితే, ఇప్పుడు 2వ వచనంలోకి వెళ్తాం చూడండి, చేయును ఆ వారు ఒక త్రోవను నీ మీదకి వచ్చిన విడల 7 త్రోవల నుండి వారు నీ నుండి పారిపోవును, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నంలోను నీకు దీవెన కలుగును. యెహోవా ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆమె ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడలా యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండగా చూచి నీకు భయపడుదురు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు శ్రద్ధగా దేవుని మాట వింటూ ఉన్నప్పుడు, శ్రద్ధగా దేవుని మాట ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పుడు, శ్రద్ధగా చెప్పిన మాటకు విధేయత చూపుతూ కుడి ఎడమకు తొట్టెలక దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పుడు, దావీదు గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దావీదు గారు ఏం చేశాడంట, ప్రభా నా కోట నీవే, నా కొండ నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నేను నమ్ముకుని ఉన్నాను, నిన్నే నేను ఆధారం చేసుకుని ఉన్నాను, నీ మాట ప్రకారంగానే నేను బ్రతుకుతూ ఉన్నానని చెప్పినటువంటి దావీదు గారు అంతకంతకు వృద్ధి లేడంట, అంతకంతకు వృద్ధిలోనికి వచ్చాడంట. ఇప్పుడు ఈరోజు కొంచెంగా ఉంది, దేవుడు ఆస్వాదించి ఆ కొంచెం ఇంకొంచెము అధికమైపోయింది, ఇంకా అధికమైపోయింది, ఇంకా అధికమైపోయింది. దేవుని వాక్యం కూడా అది తెలియజేస్తుంది, కొంచెములో నమ్మకంగా ఉండువాడు అధికములోనూ నమ్మకంగా ఉండును, కొంచెములో విశ్వాసిగా ఉన్నవాడు అధికములోనూ విశ్వాసిగా ఉండను. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరు మొర్దెకై. దేవుడు మొర్దెకైకి ఆ దేశ జనాంగము, ఆ బంధువులు, వారి కుటుంబ సభ్యులు అందరూ భయంకరమైనటువంటి బానిసత్వంలోనికి, ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నారు, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు అందరూ కూడా ఆ ఇవ్వబడినటువంటి ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఎరగినటువంటి వ్యక్తులే బ్రతుకుతున్నారు. ఇతర మాత్రం దేవుడు తెలుసుకున్న వ్యక్తి, దేవునికి ఎందుకు భయభక్తులు కలుగుతూ బ్రతుకున్నటువంటి వ్యక్తిగా ఇతడు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజ్యంలో రాజు దగ్గర పనిచేసే ఒక వ్యక్తుడు, అతని పేరు హామాను. ఇతడు వచ్చినప్పుడు అందరూ కూడా అతను హెచ్చిస్తూ అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొర్దెకై అనే వ్యక్తి అయితే ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా దేవునికి తప్ప మరి ఏ మనిషికి, ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు సాష్టాంగ పడకూడదు, సాగిలి పడకూడదు, సాగిలి పడి నమస్కరింపకూడదు. కనుక నేను సాగిలి పడను అన్నాడు. వాళ్ళు వీళ్ళు అతని మీద చెడు సమాచారం తీసుకొచ్చారు, చెడు సమాచారాన్ని మోసుకుని వచ్చారు. ఇప్పుడు విషయం గమనిద్దాం. వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా హామాను నీ మీద బాగా సీరియస్గా ఉన్నాడు, రాజుగారికి మంచి ఫేవర్గా ఉంటాడు, రాజుగారు ఇతను ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు,
ఇతను ఏ మాట పలికితే ఆ మాటే చేస్తూ ఉంటాడు. అయితే నీవు కూడా మేమందరం ఎలాగైతే సాష్టాంగ పడుతున్నావు, నీవు కూడా అలా సాష్టాంగ పడితే హామాను నిన్ను కూడా క్షమించి వదిలేస్తాడు, లేకపోతే నిన్ను బట్టి నిన్ను ఉద్యోగం నుండి తీసివేస్తాడు, లేకపోతే నిన్ను ప్రాణమే తీసేస్తాడు, నువ్వు అతను కూడా సాష్టాంగ పడు అన్నాడు. ఇతను ఏం చెప్తూ ఉన్నాడు? ఇతనేం చెప్తూ ఉన్నాడు? నేను యూదుడను, జీవం కలిగిన దేవుని యొక్క స్వాచ్ఛమై ఉన్నాను, నా దేవుని మాట నేను శ్రద్ధగా వింటూ ఉన్నాను. ఏం చేస్తున్నాడట? శ్రద్ధగా వింటూ ఉన్నాను. ఎట్లా వింటూ ఉన్నాడు? శ్రద్ధగా వింటూ ఉన్నాను. శ్రద్ధగా ఇంటి దగ్గర తెచ్చిన వాక్యం విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అనలేదు. దేవుని వాక్యం ఏదైతే వింటూ ఉన్నామో, దేవుని వాక్యాన్ని ఏదైతే నేర్చుకుంటూ ఉన్నామో, మందిరంలో దేవుని వాక్యం ఏదైతే మాట్లాడుతూ ఉందో ఆ వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు ఒంటరి వారైనను దేవుని వాక్యం చేస్తుంది 10,000 ఒక్కడివైన నీవు భయవద్దు, ఒక్కడివైన నీ జీవితం ఒంటరి అయిపోయిన టెన్షన్ వద్దు. నీకు నీ చుట్టూ అనేకమైనటువంటి జనాంగాన్ని నేను సమర్పించిన దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక్కడైపోయాను, బలహీన పడిపోతున్నాను, నా పరిస్థితి నేను ఏమైపోతానని టెన్షన్ నీకొద్దు, మనోవ్యాధి నీకొద్దు, నేను ఏమైపోతాను అని బలహీనత నీకొద్దు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఏది ఒక్కడవని నీవు భయపడవద్దు, నీకు పక్షంగా అనేకులు నేను సమకూరుస్తానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇతరులతో చెప్తూ ఉన్నాడు, నిన్ను ఎట్లాగైనా సంహరించేస్తాడు, ఎట్లాగైనా చంపేస్తాడు, ఎందుకు వచ్చింది నువ్వు సాష్టాంగ పడమని వాళ్ళు చెప్తూ ఉంటే ఈయనేమంటున్నాడు? నేను శ్రద్ధగా నా దేవుని మాట వింటూ ఉన్నాను, శ్రద్ధగా ఇక్కడ నేను వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నాను, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. వాళ్ళు అంటూ ఉన్నారు, ఎందుకయ్యా ఆయనతో నీకు గొడవ, ఎందుకయ్యా వాళ్ళతో నీకు సమస్య ఎందుకు వచ్చింది, నువ్వు కూడా సాష్టాంగ పడితే పడిపోద్దు కదా అంటే ఈయనేమంటూ ఉన్నాడు? సాష్టాంగ పడను. అతని జీవితం ఏంటి చెప్పినప్పుడు ఒక చిన్న ఎంప్లాయీ, చిన్న ఉద్యోగస్తుడు, ఒక అతి సామాన్యమైనటువంటి ఉద్యోగస్తుడు అనుకుంటే ఉద్యోగం నుంచి తీపిచ్చేయచ్చు. కానీ వీడి ఆలోచన ఎలా ఉంది అంటే వీడినే కాదు, వీడి జాతిని మొత్తం సంహరించేసేయాలి. ఎవరతన్ని? మొర్దుకై అనే వ్యక్తిని మాత్రమే కాదు, మొర్దుకై యొక్క జాతి మొరాలు సైతం పెళ్లిగించేసి వీళ్ళు ఎవరిని ఉంచకుండా సంహరించేయాలని చెప్పి అతని గురించి స్టార్ట్ చేయడం, రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. అతని గురించి పరిశోధించడం మొదలుపెట్టాడు. వారి జాతి, వారి గోత్రాలు, వారి పూర్వకాలు మొత్తం తీసుకుని వచ్చి రాజు దగ్గర పెట్టాడు. రాజు దగ్గర పెట్టి రాజుతో చెప్తున్నాడు, అయ్యా ఈ జనాంగం మంచి జనాంగం కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, ఎప్పటికైనా వీరి ద్వారా మీ దేశానికి, మీ రాజ్యానికి నాశనం కలగబోతుంది. వీరిని ఏం చేస్తాము అంటే ఒక్కడం కూడా ఉంచకుండా మొత్తాన్ని ఏం చేసేద్దాం? సంపించేద్దాం, సంహారం చేసేద్దాం, ఇంకొంచొద్దు. ఎందుకంటే వీరి క్యారెక్టర్ మంచిది కాదు, వీరి బుద్ధులు మంచిది కాదు, వీరి పూర్వీకులు అనేకులు సంహరించారు కనుక వీరు మొత్తాన్ని నాశించిన 123 సంస్థానాల్లో మొర్దుకై జాతికి సంబంధించినటువంటి జనాంగం ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఆ సంస్థానాల్లో ఏం పంపించేశాడమ్మా? తాకిదరంగా లెటర్లు పంపించేశాడు. అలా రోజు వీళ్ళందరినీ ఏం చేయాలి? ఒకే ఊరికి పోయి ఏలాడితేయాలి. ఇప్పుడు మొర్దుకై అంటున్నాడు, ప్రభువా నీ మాట నేను శ్రద్ధగా ఏం చేశాడంట? విన్నాను, నీ మాట ప్రకారంగా నేను బ్రతికాను. ఇప్పుడు చూస్తే నేను పొరపాటును కూడా నీ మాట దాటి నేను బయటకు రాలేదు, నీ మాట కాదని నేను బ్రతకలేదు, నీ మాట ప్రకారం బ్రతుకుతున్నందుకు నాకు శత్రు సమూహం ఎక్కువైపోయారు. వాళ్ళు మాత్రమేనా? ఇంకెవరు వస్తున్నారంట? నా జాతిని సంహారం చేయాలని చెప్పి ఒక తాకీదు ఇచ్చాడు. ప్రభువా నీవే నన్ను కాపాడాలి అని చెప్పి మొరపెట్టాడు. ఏ మొరపెట్టాడో ఆ దేవుడు చూడండి ఏం చేశాడు అంటారని 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దుకై రాజు యొక్క గొప్పవాడైన ఈ మొర్దుకై అనేవాడు అంతకంతకు ఆమె ఏం చేస్తాడంటే గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానమన్నిటిలోనూ ఎవడో తెలియదు. దావీదు గారికి గొలియాత్ అనే సూర్యుడు వచ్చి రాకపోతే దావీదుని ఎవరెవరో తెలుస్తుందో చెప్పండి. మనం శ్రద్ధగా ఈ 2021 సంవత్సరంలో దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు 6 మూరల జానుడు భయంకరమైన శ్రమని చూడవచ్చు. ఆ శ్రమ ఎందుకు? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఏం చేయడానికి? హెచ్చరించడానికి.
మొర్దుకైకి హామాను లేకపోతే మొర్దుకైకి విలువ ఉండేదా? గొలియాతు లేకపోతే దావీదుకి విలువ ఉండేదా? ఎప్పుడైతే గొలియాతు అడ్డుకున్నాడో అందరూ భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకని వీళ్ళు శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని వినటువంటి అసలు దావీదు ఎందుకు వచ్చింది? దేవుడి నామాన్ని అతను ద్వేషించడాన్ని బట్టి. దేవుడి నామం ఎందుకు ద్వేషింపబడుతుంది? దేవుని పేరు పెట్టుకుని దేవుని జనాంగం అని చెప్పుకున్నామనే తప్ప వారి జీవితం ఏమాత్రము నిజాయితీ, దేవునికి లోబడే తనము, వాక్యానికి విధేయత చూపించే తనము, దేవా నీవు నన్ను హెచ్చిస్తానని ఎదురు చూసే తత్వం వారి జీవితంలో ఒక్కడి దగ్గర కూడా లేదు. ఎటువంటి వారంటమ్మా వీళ్ళు? ఎంతమంది భయపడుతూ ఉన్నారు? అప్పటికే బహుజనంతులైనటువంటి సైన్యం వీళ్ళు. దేవుడికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు. ఈ 10,000 మంది ఎవరు భయపడుతున్నారు? ఇప్పుడు ఈ 10,000 మంది ఎవరు భయపడతారు? ఒక్కడికి భయపడుతున్నాడు. ఆ ఒక్కడు 10,000 మందికి భయపడుతున్నాడు. ఒక్కడే చూశాడు. ఏ ఒక్కడు? అతను దావీదు అనే ఒక్కడు 10,000 మంది భయపడుతున్నా 10,000 మందిలో నాకు లక్ష్యం లేదు, నేను ఒక్కడనే నిలబడతానని నిలబడ్డాడు. నేను ఒక్కడే నిలబడతాడు. అంతకు ముందు వరకు అతను ఎక్కడున్నాడు? ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. అతనికి ముందు అతను సంతోషంగా ఉన్నాడంటే లేడు. ఎక్కడున్నాడు? గుడి మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అతను అడ్రస్ లేదు. దావీదు గారికి అడ్రస్ ఉందా? దావీదుకి అడ్రస్ లేదు. ఈ 2021వ సంవత్సరం దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ ఉన్నటువంటి మన అందరి జీవితంలో, శ్రద్ధగా జీవిస్తున్నటువంటి మన అందరి బ్రతుకుల్లో అడ్డు ఏదైతే వచ్చిందో ఆ వచ్చే ప్రతి అడ్డుని దేవుడిని ఎక్కడ నిలబెడతాడు? ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హామానుకు ఎదురైనటువంటి మొర్దుకై అనే వ్యక్తి ఎంతమంది ఎవరికి తెలుసు చెప్పండి? గేట్ కాడ ఉన్నోళ్ళకి మాత్రమే తెలుసు. ఎంతమంది తెలుసు ఈ మొర్దుకై? ఎంతమంది తెలుసు? గేట్ కాడ సెక్యూరిటీ గార్డ్ ఎంతమంది తెలుసు? తెలిస్తే సెక్యూరిటీ ఆఫీసర్ తెలుస్తుంది. ఎవరు తెలుస్తుంది? ఇంకా రోజు పని మీద వచ్చే. కానీ ఈ మొర్దుకై పేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. నీ జీవితంలో మనందరి బ్రతుకుల్లో మన వాగ్దానము దేవుని వాక్యం శ్రద్ధగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న భయాలకి, చిన్న చిన్న శ్రమలకు నీకు విషయం అర్థమవుతుందా? మీకు మన భాషలో చెప్తాం, మీ అందరికి వాడుకైన భాషలో. సినిమాల్లో అంట ఇలానే ఎంత పెద్దోడైతే హీరో ఇటువంటి అంత గొప్పగా ఉంటాడంట. నీ బ్రతుకుల్లో, నా జీవితంలో, మన అందరి జీవితంలో నువ్వు పోరాడే శత్రువు ఎంత భయంకరుడైతే దేవుడు నీకు అంతకంటే గొప్ప శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు దేవుడు? అంత ఎటువంటి భయంకరమైన శత్రువుతో నువ్వు పోరాడుతూ ఉన్నావు, ఎటువంటి భయంకరమైన శత్రువుతో నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావో ఆ శత్రువు మీద విజయం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాడు. గొలియాతును చూసి అందరూ బారిపోయారు 10,000 మంది. ఈ 10,000 మందికి వాగ్దానం లేదా? ఈ 10,000 మందికి వాగ్దానం చేయలేదా దేవుడు? ఒక్కడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మంది వాగ్దానం. వాళ్ళు హక్కుదారులు కాదా? కానీ ఏం చేస్తూ ఉన్నారు? వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. స్వతంత్రించుకోవాలని ఆశ వీళ్ళకి లేదు. స్వతంత్రించుకోవాలని ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం. సైన్యంలో ఉద్యోగం వచ్చింది, సైన్యంలో ఉంటే సరిపోతుంది అనుకుంటాను. మీకు చెప్తాను కదా, నేను ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఒకే ఆఫీస్ అడ్రస్ చెబుతున్నారు. ఆ ఇద్దరు ఎవరు? కలెక్టరు, ప్యూన్ అడుగుతారు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావని. ఏం చెప్తాడు ఇతను? కలెక్టర్ని అడుగుతారు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావని. ఇద్దరు స్థాయి ఒకటేనా? ఇద్దరికి ఇచ్చే జీతాలు ఒకటేనా? ఇద్దరికి ఇచ్చే స్థానం ఒకటేనా? లేదు. ప్రతి ఒక్కరూ కలెక్టర్ గారి కొరకు వెయిట్ చేయాలి. కానీ ప్యూన్ కొరకు వెయిట్ చేస్తాడా? ప్యూను దాసుడై బ్రతుకుతాడు. ఆలోచించుకో. దేవుడి సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో ఉన్నాం, దేవుడు ఎరిగి ఉన్నామని చెప్తే సరిపోదు జీవితము. ప్రభువా నీవు నాకు కొన్ని దేవుడు వాగ్దానం చేయలేదా? కలెక్టర్గా నియమిస్తానండి, నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతానని దేవుడిని వాగ్దానం చేయలేదా? అతను ఏమన్నా అతనికి ప్రత్యేకమైనటువంటి స్థితి ఇచ్చాడు? లేదు. ఇద్దరికి సమాంతమైనటువంటి స్థానం దేవుడు ఇచ్చాడు. కానీ నీ స్థాయి పడిపోతుంది. నీ స్థానాన్ని నువ్వే రోజు వాగ్దానం చేశాడు. పాస్టర్కే వాగ్దానం చేశాడా? అందరికీ. కానీ స్వతంత్రించుకునే వ్యక్తికి ఏముండదు. ఏ వ్యక్తి అయితే స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడతాడో, ఏ వ్యక్తి అయితే దాని కొరకు పోరాడుతూ ఉంటాడో అతని జీవితంలో పోరాటాలు ఉంటాయి, అతని జీవితంలో పరీక్షలు ఉంటాయి, అతని జీవితంలో
పోరాటంలో నువ్వు నిలబడేది నీవు, యుద్ధం చేసేది ఎవరు? నీ పక్షంలో ఉండి యెహోవాయే. యెహోవాయే. ఎదురైనప్పుడు, ఎదురుగా ఉన్నప్పుడు అందరూ భయపడిపోతున్నారు. రాజు కూడా భయపడిపోయాడు. రాజుకి ఏమైనా యుద్ధాలు రావా? యుద్ధాలు వచ్చు. యుద్ధాలు చేయలేదా? యుద్ధాలు చేశాడు. కానీ రాజు కూడా ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. నీ ఎదురైతున్న ఎదురువాడిని చూసి భయపడిపోతూ ఉన్నారు. నీకు ఇవ్వబడిన వాగ్దానం ఎప్పుడైనా నీకు గుర్తుందా? నీకు దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడన్నా వాగ్దానాన్ని పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నావా? వాగ్దానాన్ని పెట్టుకుని నువ్వు బ్రతకలేనప్పుడు ప్రతి విషయానికి భయపడిపోతాం, ప్రతి విషయానికి నీరసించిపోతాం, ప్రతి విషయానికి నువ్వు కుంగుదల వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో ఎవడు తరమకపోయినా చెట్టు ఆకుడు చప్పుడుని మీరు ఏమైపోతారని ఉంది. ఇది నిర్గమాకాండం ఉంటుంది చూడండి. ఇదే నిర్గమాకాండం మళ్ళీ చివరి చదువుకుంటూ ఉంటే ఇదే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ నిర్గమాకాండంలో ఆకు చప్పుడు కూడా నువ్వు ఏమైపోతావు? దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. భయపడిపోతావు. నా మాటని శ్రద్ధగా నా మాటని దాని ప్రకారం బ్రతుకుతూ ఉంటే ఒక త్రోవ మీద 7 త్రోవల నుంచి వాడు ఏమైపోతాడంట? ఒకవైపు సమస్యలు తీసుకురావాలనుకుంటే 7 సమస్యలు వచ్చి ఆ సమస్యలో కొట్టుకుపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకడు నీ మీద గురి నిలిపితే 7 వైపుల నుంచి వాడి మీద గురి నిలుపుతారు. ఎవరు చెప్తారు ఆ మాట? దేవుడే చెప్తూ ఉన్నాడు, దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. నీ మీద గురి నిలుపు. నీ మీద గురి నిలిపే వాడికి 7 సమస్యలు ఎదురవుతాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దావీదు ఎదురుగా నిలబడ్డాడు. అనేకులకి ఆ వాగ్దానం ఇవ్వబడింది. అనేకులు ఆ వాగ్దానం చదువుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం శ్రద్ధగా లేదు. దేవుని వాక్య ప్రకారం బ్రతకట్లేదు. వాక్యానుసారంగా జీవించలేదు. ఒకడికొకడు 40 రోజుల నుంచి అదే ప్రకల్పాలు బ్రతుకుతూ ఉన్నాడు. అదే ప్రభావాలు బ్రతుకుతూ ఉన్నాడు. అదే విధంగా బ్రతుకుతూ ఉన్నాడు. కొంతమంది అన్నారు, ఇక్కడ పనిచేసేటప్పుడు, ఇక్కడ పరిచయం చేస్తున్నప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నావు, చక్కగా వివరిస్తున్నావు. నువ్వు మారుమూల ప్రదేశంలో ఉన్నతమైన మంచి స్టడీలో పెట్టుకుంటే చాలా మంది వస్తారు కదా. నేను అన్నాను, దావీదు ఎక్కడి నుంచి వచ్చారు? అడవిలో ఉన్నవాడు దేవుడు ఉన్నతమైన స్థానం తీసుకున్నాను. నేను నడిపే సంఘం వచ్చినది, కానీ దేవుడు నడిపించే దైవ సేవకుల్నే అనేకులను గురిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నమ్ముతారని నమ్మండి, లేకపోతే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొన్నటి దిన ముందు ఒకడు ఫోన్ చేసి మీరు కంపల్సరీగా వచ్చి మా మధ్యకి రావాలి అన్నారు. కానీ నేను ఏం చెప్పానంటే రాలేదని చెప్పాను. రావటానికి నేను రాలేనండి అని చెప్పాను. ఎందుకు ఈ మాటలని అంటే, నువ్వు ఎక్కడున్నా నీవు దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఒక రోజు నేను ఏం చేస్తాడు? ఆ స్థానంలో తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో ఇస్తాడు. అప్పటి వరకు దావీదు ఎవరికి తెలియదు? వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నయ్యలకి తప్ప మరి ఎవరికి తెలియదు. తర్వాత సమూయేలు గారికి తెలియజేశాడు. సమూయేలు గారి దగ్గర నుండి సౌలుకు తెలియజేశాడు. సౌలుకి చూడండి దేవుని యొక్క క్రియలు ఎంతో ఘనంగా ఉంటాయి. అప్పటి వరకు తెలిసింది ఎవరికి? ఆయన. అప్పటి వరకు ఎవరి వరకు తెలుసు? ఆయన స్థానం ఏంటి ఎవరికి తెలుసు? దావీదు గారు, సమూయేలు గారికి, ఆ కుటుంబ సభ్యులకి తెలుసు. ఇప్పుడు అన్నలకు యుద్ధం జరుగుతుందని చెప్పాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. యుద్ధం కాడికి వెళ్ళారు. ఎవరు యుద్ధం చేయమని ఎవరి కాదు భయపడిపోతున్నారు. ఇప్పుడు నీ యుద్ధం చేస్తానని చెప్పి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈయన ఎవరికి తెలుసు? సౌలుకి, సమూయేలు గారికి, ఆ కుటుంబ సభ్యులకి మాత్రం తెలుసు. ఇప్పుడు యుద్ధంలో నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరికి తెలుసు? దావీదు. ఇశ్రాయేలు దేశం మొత్తము తెలిసిపోయింది. ఇశ్రాయేలు దేశం మొత్తములో 6,000 కొలది దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేశారు అని ఎవరు పాడుతున్నారు? ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? ఇశ్రాయేలు సైన్యం ప్రజలు గాన ప్రతిగానంతో ఆయన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని వాక్యం విన్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఈ నూతన సంవత్సరం 2021 సంవత్సరంలో ఒక్కోసారి నీకు శత్రువు చిన్నది ఎదురైందనుకో, దాని మీద విజయాన్ని ఎత్తే చిన్నగా నువ్వు ప్రభుతావు. చిన్న దాని మీద నీకు స్థానంలో హెచ్చింపు వస్తుంది. ఇంకా పెద్దది ఎదురైందనుకోండి, దాని మీద నువ్వు పోరాడితే దేవుడు ఇంకా ఉండదమైన స్థానంలో దేవుడు నిన్ను నియమిస్తూ ఉంటాడు. అసలు మొర్దెకై ఒక సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో యథార్థంగా, నమ్మకంగా, విధేయత చూపుతూ ఎస్తేరు గ్రంథంలో భయభక్తులు కలుగుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళు వీళ్ళు చూసి చెప్పారు. ముందు మొట్టమొదటి చూసిన శత్రువు ఎవరినండి? చిన్నవాడు చూశాడు. చిన్నవాడు తీసుకుని వెళ్ళి సమాచారము హామానుకు జాలం వేశాడు. ఇప్పుడు పెద్ద శత్రువుల మీద కన్నేశాడు. పెద్ద శత్రువు కన్నేసి పెద్ద శత్రువు ఇతను సంహరించాలనుకున్నాడు. అసలు మొర్దెకై స్థాయి ఎంత అప్పుడు? మొర్దెకై స్థాయి ఎంత? ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? 123 సంస్థానాల్లో ఉన్నటువంటి అధికారికి సలహాదారుడు ఎవరు? 123 సంస్థానాల మీద అధిపతి ఆశ్వారోషు. అవునా? 123 సంస్థ హిందూ దేశం మొదలుకొని వరల్డ్ మొత్తం మీద పరిపాలించే ఒక నాయకుడు ఆశ్వారోషు. వానికి సలహాదారుడు ఎవడు? ఈ యొక్క ఆమాను. ఎంత అల్పమైన విషయం చూడండి. దేవుడు హెచ్చించాలి అంటే,
దేవుడు ఉన్నతమైన స్థానంలో నియమించాలి అంటే, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాలి అంటే నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు విని దేవుని యొక్క భయభక్తులు బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? మొర్దుకై. ఎక్కడున్నాడు ఇతను? ఒక సెక్యూరిటీ గార్డు. ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే ఒక వ్యక్తి మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరి వారి కంప్లైంట్ ఇస్తే ఎవరు ఇవ్వగలరు చెప్పండి? అక్కడ పనిచేసుకునే ఒక సాదా సీదా ఒక వ్యక్తి. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరికి తీసుకెళ్ళారు? ఐక్యరాజ్య సమితి ఉంటారు, తెలుసు కదా మన వరల్డ్ మొత్తానికి. ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ కొంతమంది సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారుల్లో ఒకటికి ఎవరికి ఈ యొక్క సెక్యూరిటీ గార్డు మీద కోపం. దేవుడి యొక్క క్రియలు ఎంత ఘనంగా ఉంటాయో ఆలోచించండి. దేవుడు చేసే అద్భుతాలు ఎంత గొప్పగా ఉంటాయో ఆలోచించండి. దేవుడు దీనిని నియమించాలి అనుకుంటే దేవుడు పెట్టే అద్భుతాలు ఎంత ఘనంగా ఉంటాయో చూడండి. 123 సంస్థానాల మీద అధిపతి ఉన్నటువంటి రాజుకి సలహాదారుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఆఫ్టర్ ఒక సెక్యూరిటీ గార్డు మీద కన్నుబడింది. ఏం చేయాలని? ఇతన్ని చంపేయాలని. అర్థమవుతున్నామా? చంపేయాలి అని. ఇప్పుడు ఇతను చంపేయాలంటే చంపేయచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను కాచువాడు కొనకడు, నిద్రపోడు. ఇతన్నే జాతిని మొత్తం సంహరించేస్తున్నాడు. మొట్టమొదటి ఎదురైంది ఎవరో? చిన్న శత్రు. తర్వాత ఎదురైంది పెద్ద శత్రు. ఎదురై ఇతనికి ఏం చేశాడు? పెద్ద ఉరుకోయి ఎలాడి తీశాడు. ఆ ఉరుకోయి ఎవరైతే ఎలాడి చేశాడో ఆ ఉరుకోయి మీద అతను ఏం చేశాడు? వేలాడి తీయించి ఆఫ్టర్ గా ఉన్నటువంటి చిన్న వ్యక్తిగా ఉన్నటువంటి మొర్దుకై రోజుకి దినదినము చూడండి ఒకసారి. 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఫిలిష్తీయులు వచ్చి ఏం చేశారు? ఆ బావుల్ని మావని కొన్ని ఆక్రమించుకొని కొన్ని పూడ్చి వేశారు. అక్కడి నుంచి ఏం చేయడం? పక్కకి వెళ్ళిపోయాడు. కరువు కాలం ముందు పంట వేసి దాన్ని ఎలా అభివృద్ధి పొందడినా క్రమక్రమముగా వృద్ధిలోనికి వెళ్ళాడు. క్రమక్రమానికి భాష మొక్కొక వాడేంటి? అంతకంతకు దావీదుల వృద్ధిలోకి వచ్చారంట. శత్రువు మీద విజయం సాధించాడు. విజయం వచ్చింది. మొట్టమొదటిగా దావీదు చేసినటువంటి యుద్ధం దేని మీద? శత్రువు మీద విజయం వచ్చింది. అంతకంతకు ప్రబలాడు. మొర్దుకై శత్రువు మీద విజయం వచ్చింది. అంతకంతకు ఏమయ్యాడు? ఆయన వృద్ధిలోనికి వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెబుతున్నటువంటి 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండంలో 1వ వచనంలో దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, శ్రద్ధగా ఆయన మాట వింటము అంటే వినెళ్ళిపోవటం మాత్రమే కాదు, ఇక్కడ వాక్యం వినేసిన వెళ్ళిపోవటం మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా, ఆ వాక్యానుసారంగా వాక్యం ఏం చెబుతుందో వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తి జీవితంలో ఎదురవుతాయి. ఏం ఎదురవుతాయి? కష్టం రాకపోతే ఏం ఎదురవుతావు? భయంకరమైనటువంటి ఏ వ్యక్తి? ప్రకాశం నిలబెడుతున్నా, రాకేష్ నిలబెడుతున్నా. ఇప్పుడు వరకు ఏం చేశారు వాళ్ళు? బండి అంటే బండి పిచ్చోళ్ళు. బండి అంటే వీళ్ళకి బాగా పిచ్చి. చూసారా? వాక్యం కొరకు వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇచ్చి ప్రార్థన మానేయమనంటే ఈరోజు మానేసి హైదరాబాద్ వెళ్ళంటారా అంటే ఆ బండి ఇచ్చి వీళ్ళు ఏమంటారో చూద్దాం. ఏమంటారు మీ ఇద్దరు? ఏమంటారు? ఆదివారం ప్రార్థన అయితే మేము మానం అంటారా? రాయల్ ఎన్ఫీల్డ్ మనకు దొరికిందిరా రాకేసు, హైదరాబాద్ వరకే పెట్రోల్ ఉంది, కార్డు నిండా డబ్బులు ఉన్నాయి, ఢిల్లీ వెళ్ళొద్దామంటారా? ఏమంటారు చెప్పండి? అమ్మా? ఏమంటారు మీరు ఇద్దరు? అబద్ధాలు ఆడద్దు. ఏమంటారు? దొరికిందిరా మన చేతి నిండా బండి, రాకేసు మన ఇద్దరికి పోటీ, నువ్వు 90 వెళ్తే నేను 99 వెళ్తాను, నువ్వు 100 వెళ్తే నేను 110 వెళ్తాను, రోడ్లు బాగోలేదు అంటే రోడ్లు బాగోలేకపోయినా వెనకాల నుంచి ఎవరో కూడా ఏరుకుంటూ వస్తారా, మనం వెళ్ళిపోదాం అంటారా? ఏమంటారు చెప్పండి? అంతే కదా. కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు పోటీ పెడతాడు దేవుడు. ఈ విషయం నువ్వు సాధించావు అంటే దేవుడు ఏం చేస్తారంట? దేవుడు మీకు చెప్పాను, ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఏ మనిషికి రుణస్తుడు కాదు. వీళ్ళు అనుకోవచ్చు సరదాగిల్లో తనకి బండి ఇచ్చారు, సరదాగిల్లు రావడానికి బండి ఇచ్చారు, రాయల్ ఎన్ఫీల్డ్ హైదరాబాద్ పెట్రోల్ కొట్టించారు, మళ్ళీ కార్డు కూడా ఇచ్చారు, ఢిల్లీ కూడా వెళ్ళి రమ్మని చెప్పారు అంటే వీళ్ళిద్దరు కనుక ప్రభువా ఆదివారం ఆరాధన మానం, నీకు ఇది అవిధేయత చూపం, రాయల్ ఎన్ఫీల్డ్ ఈసారి బండి కాకపోతే లోనా దొరుకునే పోతాం, టీవీఎస్ దొరుకునే పోతాం, పాత బండి దొరుకునే పోతాం అన్నారు అనుకో, శబాసురా నా కుమారులారా అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ దేవుడు ఏం చేస్తాడు? మీ ఇద్దరికి కావాలొద్దు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, రాయల్ ఎన్ఫీల్డ్ మీ ఇద్దరికి ఇచ్చేస్తున్నారా అంటాడు. లేదులే ప్రభా రాయల్ ఎన్ఫీల్డ్ వద్దులే ప్రభా వచ్చే ఆదివారం నుంచి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి,
మీకు తోలిన సంతృప్తి తప్ప మీరు ఎప్పుడు స్వాచ్ఛంగా మీరు ఉండరు. అదే విషయం మనందరి జీవితాల్లో కూడా, మనందరి బ్రతుకుల్లో కూడా దేవదేవుడు తెలియజేస్తాడు. ఏదైతే దేవుడు చేయకూడదు అని చెప్పాడో, చేయవద్దు అని చెప్పాడో, దాన్ని కనుక చేశాము అంటే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే అంతటితో సంతృప్తి పడిపోవడమే, అంతటితో ఆనందపడిపోవటమే. కానీ అంతకంతకు ఏమన్నా దేవుడి వాక్యం తెలియజేస్తుంది, అంతకంతకు 2020లో ఆశీర్వాదం ఇది, 2021కి వచ్చాక ఆశీర్వాదం ఏమవ్వాలి? అబ్రహాంతో ఏమన్నాడు? నీ ఆశీర్వాదము అధికమాయను. లేదా వైపులు ఈ మాట ఏమన్నాడు? అబ్రహామా నీ ఆశీర్వాదం ఏమవుతుంది? అధికమాయను. ఈయన ఎలా వృద్ధిలోకి వచ్చాడు? అభివృద్ధి చెందుతూ ఉండాలి అన్ని విషయంలో, కుటుంబ జీవితంలో, ఆర్థికపరమైన విషయంలో, ఆరోగ్య విషయంలో. ఎప్పుడు ఎక్కడ పడేసే అక్కడే ఉన్నట్లు కాదు. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండేవారు, ఇప్పుడు ఎక్కడో ఉన్నారు అనే స్థానంలోనికి నియమించాలని దేవదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వాగ్దానం వినకపోతే ఏం జరుగుతుంది అంటే దేవదూతలు పక్కనే వచ్చారు సొదొమ గోమరలో. ఏమైపోయారు? దేవదూతలు కనపడ్డారు వాళ్ళకి. వారి కన్నుకి ఏం కలిగిందంట? కనుమొబ్బు. చూస్తారా ఒకసారి 19వ అధ్యాయంలో 11వ వచనం. ఆదికాండం 19వ వచనం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం. 2 వచనాలు చూసిన ప్రసంగాన్ని ముగించారు. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కనుమొబ్బు కలుగు చేయగా ఏమైపోయిందండి? వాళ్ళకి పిల్లలు మొదలుకుని పెద్దలు మొదలుకుని వృద్ధుల వరకు ఏమైపోయారు? ఎవరు చూడలేకపోయారు? వీళ్ళు ఎవరు చూడలేకపోయారు? ఆశీర్వాదాలు చూడలేకపోయారు, దేవుని చూడలేకపోయారు. ఎవరెవరు చూడలేకపోయారు? ఎవరెవరు చూడలేకపోయారు? శ్రద్ధగా ఎవరైతే దేవుని వాక్యాన్ని వెనుక్కోరు, శ్రద్ధగా ఎవరైతే దేవుని మాట వినరు, శ్రద్ధగా ఎవరైతే అందరి చేత పర్వాలేదు వీళ్ళు అనిపించుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశగానే మిగిలిపోయిందంట. ఎవరెవరికి అంధత్వం కలిగిపోయిందంట. వారి జీవితంలోకి చూడలేకపోయారంట. దేవుడు బిడ్డలు ఎవరు వీరు అంటే భక్తిహీనులు. ఎవరు? భక్తిహీనులు. ఎవరు? దేవుడు అంటే భయం లేనివారు. ఎవరు వీళ్ళు? ఏదో ఆటపోయితనంగా బ్రతికే జీవితం కలిగినటువంటి వ్యక్తులు. ఎవరు జీవితము పూట గడిస్తే చాలనుకునే వ్యక్తులు. ఎవరు వీళ్ళు? ఏదో సమయం అయిపోతుంది, సమయంకి ఏదో కేటాయించుకున్న సమయాన్ని పూర్తి చేసేటువంటి వ్యక్తులు. బాలురు మొదలుకొని వృద్ధులు వరకు ఎవరున్నారంటే ఈ వరుసలో, భక్తిహీన వరుసలో ఎవరున్నారంటమ్మా? ఎవరున్నారు? పిల్లల వరకేనా? పెద్దోళ్ళ వరకేనా? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం. రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వం చేయవాడు నీ దేవుడైన యెహోవా. నిలబడుండు. ఈరోజు ఏ తీర్మానాన్ని తీసుకుంటున్నాము, ఏ వాక్యాన్ని వింటున్నాము, ఏ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నాము ప్రభా, ఏది ఏం జరిగినా ప్రభా, ఎటువంటి సమస్య ఎదురైనా ప్రభా. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పిన ప్రసంగాన్ని ఊహించేస్తానే. బైబిల్ గ్రంథంలో మోషే అనే భక్తుడు ఉంటాడు కదా. మోషే అనే భక్తుడికి దేవుడు మొట్టమొదటి మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇశ్రాయేలు ప్రజలను నీవు విడిపించాలి. ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయాలి? విడిపించాలి. ఎలా విడిపించాలి? వారిని, వారి బిడ్డలను, వారికి ఉన్నటువంటి పశు సంపదను సమస్తాన్ని తీసుకుని నీవు ఐగుప్తు దేశం నుంచి బయటకు వారిని విడిపించాలి. ఇదే చెప్తాడా దేవుడు? ఇదే మాట కదా చెప్తాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. పొరవ పిలుస్తాడు. పొరవ పిలిచి మొట్టమొదట ఒక విడుదలను ఇస్తాడు. ఏ విడుదలది? మీ వరకు వెళ్ళిరండి. వీళ్ళు ససేమేరా అంటాడు మోషే. ససేమేరా అంటాడు. ఇది కూడా విశ్వాసులు మనం చేసే పాపం తెలుసా? మీకు ఒకసారి చెప్పాను నేను. పరిశుద్ధులు చేసే పాపాలనే మాట గురించి చెప్పాను నేను. మనము సంవత్సరం మొదట్లో ఒక విజ్ఞాపన చేస్తాం. సంవత్సరం మొదట్లో ఒక ప్రార్థనా విజ్ఞాపన దేవుణ్ణి అడిగాం. బహుశా ఈ వారమే అనుకోండి, మొదలు పెట్టుకోండి. ఒక తీర్మానాన్ని కూడా ఈ వారమే తీసుకోండి. ఇక ఏది ఏమైనా 50 వారాలు మిగిలి ఉన్నాయి. ఇంకెన్ని వారాలు మిగిలి ఉన్నాయి?
50 వరాలు ఉన్నాయి ప్రభా, ఈ 50 వరాలు తండ్రి సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి నా నోట నుండి గొప్ప సాము దేవా, నీ నామం పేరట నేను వినిపించాలి. ఏది ఏమైపోయినా సరే, ఏది అయిపోవడం అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోద్దామా భారతి, కూలి పనికి వెళ్తారు కాబట్టి చెప్తున్నాను. కూలి పని 300, ఆదివారం నాడు వచ్చి 500 ఇస్తానని చెప్తాడు. నువ్వు అనుకుంటున్నావు 500 కట్టాల్సి నీకు 500 కంటే 5,000 మోషేను పిలిచి దేవుడు ఏం చెప్పాడు మోషేతో, మీరు ఎల్లు, నువ్వు నిలబడి ఉండు చాలంతే, నీ చేతిలో కర్ర ఉంది కదా ఆ కర్ర నీకు ఇస్తున్నా, నువ్వు వెళ్ళి నిలబడి ఉండు, నీ చేతిలో కర్ర ఉంది కదా ఆ కర్ర నీకు ఇస్తున్నా, నీకు ఆటంకంగా ఉన్నప్పుడు నేను మాట్లాడతా ఆ కర్రను చూపి, నువ్వు నీకు ఏదైతే ఆటంకంగా ఉందో ఆ ఆటంకం వచ్చినప్పుడు ఆ కర్రను చూపి, ఆ కర్రను చూపిస్తే ఏం చెయ్యి అంటే ట్రాకును తప్పియటానికి, ఉన్నటువంటి ఆశీర్వాదాలను పోగొట్టడానికి, ఇవ్వబడినటువంటి దీవుల్ని పక్కకి నెట్టేయటానికి ఏమన్నాడు, విధులు వచ్చామన్నాడు, ఒక్కనే వెళ్ళిపోండి, ఓహో మా విడుదల వచ్చేసింది, మా వాళ్ళు ఏమైపోతలేదు పర్లేదులే అనే ఆలోచన లేదు. ఏమన్నాడు అతను, కుదరదు, అందరైతేనే, ఇదిగో నీకు ఇచ్చినటువంటి విషయంలో నువ్వు తృణీకరించావు కనుక మరలా నా దగ్గరికి వస్తే నేను చంపేస్తానన్నాడు. అయినా పర్వాలేదు, మా దేవుడు ఏం చెప్పాడు, నాకు మిమ్మల్ని అందరినీ కలిసి బయటికి పంపిస్తానని చెప్పాడు. అందరం కలిసి వెళ్తేనే నేను అంగీకరిస్తా. ఏమిచ్చాడు, అప్పు ఇచ్చాడు. 2020 సంవత్సరం వచ్చేసరికి ఎంత ఉండాలి అప్పు, 200. అదే ఆశీర్వాదం ఏంటి, అప్పు తీరిపోయి సమస్య విడిపడి ప్రభువా నాకు 50 రూపాయలు సర్ప్లస్ అంటే ఏమైనాడు ఇంట్లో ఉంచావు ప్రభా అని చెప్పుకోవడమే దేవుని యందు ఆశీర్వాదం. 2020 సంవత్సరం అనేక కష్టాలు తీసుకొచ్చింది, బాధలు తీసుకుని వచ్చింది. 2021 మాత్రం దేవుడు అలా ఉండాలని మనం ఎవరిని కోరుకున్నట్లేదు. కోరుకోకుండా దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు సమస్త జనముల కంటే ఎచ్చుగా నువ్వు కనబడాలి అంటే కొంచెము అధిక విషయంలో నేను నమ్మకంగా ఉంటా. మోషే గారి సాదృశ్యంగా చెప్తూ నిలబడి ఉన్నాడంతే మోషే గారు అన్ని కార్యాలు చేయించాడు. మన జీవితంలో కూడా మనం నిలబడి ఉంటే దేవుడు మన ఉన్నతమైన స్థానంలో అనేక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా యావదేవుడు నిర్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మనందరము కూడా ఒకసారి చదువుకున్న వాక్యం చూడండి, 2 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములు కంటే నిన్ను హెచ్చించు. దేవునికి స్తోత్రం.